ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే లేదు మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగింది, మా ప్రభుత్వం వల్ల మంచి జరిగింది, మీరు మాకు ఓటేయండి అంటున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? మేము 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేను పర్టికులర్గా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో తప్పకుండా వాళ్ళ సొంత సమస్యలు ఉన్నా, ఆ గ్రామ సమస్యలు ఉన్నా, అన్ని ఆల్మోస్ట్ ఆలోచిస్తే ఇరిగేషన్ అంటే రాష్ట్ర సెక్రటరీ గారు సీఎం వెంటనే సంబంధించి చాలా కాలంగా దశాబ్దాలుగా పెండింగ్ ఉంటుంది. సో ఏదైనా కమలాపురం నియోజకవర్గాన్ని ఒక కోనసీమ లాగా తయారు చేయాలన్నదే నా టార్గెట్. దానికోసం ప్రయత్నం చేశాను నేను. కానీ అయితే మీ ప్రత్యేకతలు ఏదైతే ఆలోచిస్తున్నారు, కొన్ని పారిశ్రామిక వాళ్ళు కానీ ఇక్కడ కానీ అనుకున్న ఇండస్ట్రీస్ కాలేదు, ఇవన్నీ ఏం డెవలప్ జరగలేదు, ఉంటే డిక్సన్లో పనులు వచ్చిందన్న. సో అనుకున్నంత డైరెక్ట్గా జగన్ గారిని టార్గెట్ చేస్తున్నారు, రామరాజ్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్నారు. శర్మిలమ్మ ఉద్దేశం కావచ్చు, సునీతమ్మ ఉద్దేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కావచ్చు. ఈ వివేకానంద రెడ్డి హత్య జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు గారు వివేకానంద రెడ్డి మర్డర్ చేసినారా, ఏం కదా, ప్రజలు యూజ్ చేస్తే ఏమి అది మర్డర్కి ముందు ఏదైతే జరిగి ఉంటుందో ఆ లీడ్ సీన్స్ అన్ని కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. ఎంతసేపు ఉన్నా కూడా ఆఫ్టర్ మర్డర్ జరిగిన దాన్నే వీళ్ళు బేస్ చేసుకుని ఎవరైనా ఎంక్వైరీ చేయాలి. ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేది, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె డైరెక్ట్గా టార్గెట్ చేయడం అనేది సిచ్యువేషనే డిఫరెంట్ గా రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందో కానీ అది చంద్రబాబు నాయుడు గారి ప్రస్తుతం మనం కమలాపురం నియోజకవర్గం సంబంధించి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమలాపురం కాన్స్టిట్యూన్సీకి సంబంధించి 1950 ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ విజయం సాధించడం జరిగింది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం ప్రాంతీయ పార్టీ ఏర్పడిన తర్వాత విజయం సాధించడం జరిగింది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం తర్వాత 2014-19 ఎన్నికలకు సంబంధించి 2 ఎన్నికలు కూడా ఆ పార్టీ అభ్యర్థి పోచారం రెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కూడా జరిగింది. ముచ్చటగా 3వసారి ఆయన ఆర్థిక సాధించడం ప్రయత్నం చేస్తున్నారు. అలా చెప్పండి, ఎట్లా ఉంది కమలాపురం సంబంధించి ఈ ఎన్నికలకు సంబంధించి ఎట్లా ఉంది కమలాపురం పరిస్థితి, ఏ అంశాల ఆధారంగా మీరు ప్రజలైపోతున్నారు? చాలా బాగుందన్న. ఎందుకంటే ఈ 4 సంవత్సరాల 11 నెలల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనితీరు ప్రజలందరూ చూడడం జరిగింది. సో ఆ పనితీరును బట్టే నాకు తెలిసి అదే మెయిన్ ఎజెండా. సో ఒట్టి సంక్షేమ కార్యక్రమాలే కాదు, అభివృద్ధి కార్యక్రమాలు అయితేనే అన్ని రకాలైన చర్యలు కమలాపురం నియోజకవర్గంలో తీసుకోవడం జరిగింది. దాదాపు కమలాపురం నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలోకి పోతే దాదాపు 6,284 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు కొన్ని పూర్తయిపోయినాయి, కొన్ని ఆన్లైన్ జరుగుతున్నాయి అన్నమాట. సో అన్ని రకాలుగా అపరిష్కృతంగా సమస్యలు దాదాపు 50-60 ఏళ్ళ నుంచి ఉన్న సమస్యలన్నింటినీ కూడా మేము పరిష్కరించడం జరిగింది. సో అదే మెయిన్ ఎజెండాగా పోవడం జరిగింది. అదే కాకపోకుండా కొంత ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే కరోనా అనేది ఈ 5 ఏళ్ల కాలంలో 2 సంవత్సరాలు పోయినాయి. సో ఈ 2 ఏళ్ల కాలం పోవడమే కాకపోకుండా దాని తర్వాత 3 ఏళ్ళు కూడా ఎఫెక్ట్ కావడం జరిగింది, బడ్జెట్ పైన ఎఫెక్ట్ కావడం జరిగింది. సో తప్పకుండా అది కనపడుతుంది. సో మేము సర్వరాయ సాగర్ అనేది ఖచ్చితంగా GNSSలో భాగం అది. సో దాంట్లో మనకు ఒట్టి వీరనాయనపల్లి మండలంలో దాదాపు 34-35 వేల ఎకరాలు ఆయకట్టులకి కొత్తగా సాగులోకి వచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో అది పూర్తి చేస్తామని అనుకున్నాం మేము. కానీ ఈ బడ్జెట్ సహకరించినందువల్ల అది మనం టెండర్ పిలవడం, కాంట్రాక్టర్ రావడము, సో ల్యాండ్ అక్విజిషన్ ప్రాబ్లం అనేది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది.
సో దాన్ని కూడా ఒక కొలిక్కి తీసుకురావడం జరిగింది అనమాట. సో ఇప్పుడు ల్యాండ్ అక్విజిషన్ 5,000 ఎకరాలకు కావాల్సిన ల్యాండ్ అక్విజిషన్ ఇప్పుడు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎన్నికలకు సంబంధించిన ఖచ్చితంగా చూసుకుంటే పోలింగ్కి నెల 2 రోజులు అయింది పోలింగ్ ఎన్నికలకు సంబంధించి. అంటే ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి, లేదంటే నేను మీ కుటుంబానికి నా వల్ల మంచి జరిగింటే, మా ప్రభుత్వం వల్ల మంచి జరిగింటే మీరు మాకు ఓటేయండి అంటున్న నేపథ్యంలో ఇక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఏదైనా అంతకుముందు మీ చేత ఓడిపోయిన పెట్టుకున్నారో అందులో ఓడిపోయిన సో కొంత సింపతి ఉంటుంది అన్న ప్రచారం జరుగుతున్న అర్థం నుంచి అంటే ఎలా ఉంటుంది పరిస్థితి, ఎలాంటిది ఎన్నుకోబోతున్నారు, ఏ విధంగా ప్రజలు మీ వైపు ఆకర్షించుకోవడానికి ఏ విధంగా ప్రయత్నం చేస్తారు? సింపతి అనేది ఇప్పుడు పెద్ద క్రైటీరియాగా చూడరు ప్రజలు. పూర్వం ఉండేదేమో కానీ అట్లా అయ్యో పాపం ఓటు పనిచేసేవాడు ఎవడైతే వాడికి ఓటు ఇవ్వాలన్న పరిస్థితే చాలా మనకు ప్రజల్లో మార్పు వచ్చింది. సో డెఫినెట్గా నేను అదే అనుకుంటాను. సో నేనైతే నా పనితీరు అయితే ఎప్పటి నుంచో పరిష్కారంగా టెక్నిక్. ఎందుకంటే మాకు పెద్ద అదృష్టం ఏంటంటే మేము 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ప్రభుత్వము గడప గడపకు మన ప్రభుత్వం అనే కార్యక్రమాన్ని చేయడం జరిగింది. నేను పర్టికులర్గా ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదొక యజ్ఞం లాగా చేయడం జరిగింది నేనైతే. సో తప్పకుండా వాళ్ళ సొంత సమస్యలు ఉన్నా, ఆ గ్రామ సమస్యలు ఉన్నా అన్నీ ఆల్మోస్ట్ నేను పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ సొంత సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించడం జరిగింది. ఎవరితో కావాలంటే వాళ్ళతో ఫోన్లో మాట్లాడేసేసి చేయడం జరిగింది. సో ఆ మిగతా అపరిష్కృతంగా ఉన్న గ్రామ సమస్యలు అయితేనేమి ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, దాని తర్వాత కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, మా ఎంపీ గారి దృష్టికి తీసుకుపోవడం అయితేనేమి, లేకుంటే పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకురావడం అయితేనేమి సిఎస్ఆర్ ఫండ్స్ కోసం. సో ఇవే కాకుండా మాకు ఎమ్మెల్యేకి జీజీఎంపీ కింద 2 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. సచివాలయానికి 20 లక్షల రూపాయలు మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఉన్నందువల్ల నేను ఆల్మోస్ట్ అన్ని నా దృష్టికి ప్రజలు తీసుకొచ్చిన అన్ని సమస్యలు పరిష్కరించాలనే అనుకోవడం జరిగింది. దీంట్లో ఒకటి నేను చేయలేకపోయినా ఏంటంటే ఈ పొలాలకు పోయే దారులు, శ్మశానాలకు పోయే దారులు, అవన్నీ జింగిల్ క్లియరెన్స్ అయితేనేమి, ఆ రోడ్లు రిపేర్ అయితేనేమి ఇవన్నీ కూడా ఇప్పుడు కంప్యూటర్ అలౌ చేయదు. ఆ గ్రావెల్ రోడ్లు అంటానే అలౌ చేయదు. సో అటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఏ స్కీమ్లో మనం పెట్టలేదు కాబట్టి నేను నా సొంత నిధులతోటి నేను మిషనరీ నేను పెట్టుకొని మొత్తం కాన్స్టిట్యున్సీ ఎంత అది కూడా పూర్తి చేయడం జరిగింది. నా దృష్టికి వచ్చినట్టు అన్ని రోడ్లు, పొలాలకు పోయే రోడ్లు, తర్వాత శ్మశానాలకు పోయే రోడ్లు అన్నీ క్లియర్ చేయడం జరిగింది అన్నమాట. సో నేనైతే నా మనసాక్షికి నేను 100% న్యాయం చేసినానని అనుకుంటాను. సో ప్రజలు విఘ్నులు, వాళ్ళు అన్ని రకాల అన్ని యాంగిల్స్లో ఆలోచన చేస్తారు, డెఫినెట్గా ఆశీర్వదిస్తారని చెప్పి నేను భావిస్తాను. ప్రధానంగా కమలాపూర్లో నియోజకవర్గానికి సంబంధించిన ఆలోచిస్తే ఇరిగేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆయన సీఎం వెంటనే ప్రాంతానికి సంబంధించి చాలా కాలంగా దశాబ్దాలుగా పెండింగ్ ఉండదు. గాలేరు నగరి దాన్ని టాక్స్ స్టార్ట్ చేశారు. దాన్ని కూడా అరౌండ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఆ తర్వాత సరఫరా శాఖ 13 సార్లు సరఫరా శాఖ కంప్లీట్ చేయండి. అయితే ఇప్పుడు మీరు అక్కడ బాధ్యత వహిస్తున్నప్పుడు సరఫరా శాఖకు సంబంధించి కానీ ఇప్పటివరకు ఫీల్డ్ ఛానల్స్ కంప్లీట్ చేయాలి. అయితే ఈ ఫీల్డ్ ఛానల్ సంబంధించి చాలా కాలంగా పెట్టుకుంటున్నారు. మీరు అనుకున్న టార్గెట్ దానికి రావడం లేదు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ గారు సీఎం అయిన తర్వాత దాంట్లో పరిహారం ఇచ్చేసి వాళ్ళకి పునరావాసం కల్పించేసి 26 టీఎంసీ నిలబెట్టిన పరిస్థితి. మనకి నీళ్ళు ఉన్నప్పుడు కూడా మనం తీసుకునే పరిస్థితిలో మనం అనుకున్నట్టు రైతులు ఆదరణ చేస్తున్నాం. ఈ ఫీల్డ్ ఛానల్ సంబంధించి రైతులు జగన్ తీసుకుంటాం. డెఫినెట్గా మేమైతే టార్గెట్ ఈ కరోనా లేకపోయిందంటే ఈ 5 నెలల్లో 80,000 ఎకరాలకి ఇద్దామని అనుకున్నాం. ఒక వీరనాయపల్లి సరఫరా సాగరే కాదు, జేఎన్ఎస్ఎస్ కింద మాకు పెళ్లిమరి అయితేనేమి, తర్వాత చింతకొమ్మరి అయితేనేమి, ఇవన్నీ కలిపి నాకు దాదాపు 80,000 ఎకరాలు ఆయకట్టులోకి వచ్చే కార్యక్రమం ఉంటుంది. సో ఏదైనా కమలాపురం నియోజకవర్గాన్ని ఒక కోనసీమ లాగా తయారు చేయాలన్నదే నా టార్గెట్. దానికోసం ప్రయత్నం చేశాను నేను.
కానీ సో ఈ ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్, సో మెనీ ప్రాబ్లమ్స్, దాని తర్వాత ఇవన్నీ కూడా ఉన్నందువల్ల ఎన్ని కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాం. డెఫినెట్గా చెయ్యాలి. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అది మరి అదృష్టమో కానీ ఆయన లేకపోవడం అనేది నిజంగా లోటే. సో ఆయన మొదలుపెట్టిన జిఎన్ఎస్ఎస్, ఎందుకంటే ఇది 3 జిల్లాలకు సంబంధించిన మీకు ఏందేముంది అంటే తెలుసు మీకు. సో 3 జిల్లాలకు సంబంధించిన జిఎన్ఎస్ఎస్ అది అది కర్నూలు జిల్లా అయితేనేమి, కడప జిల్లా అయితేనేమి, చిత్తూరు జిల్లా అయితేనేమి, ఈ 3 జిల్లాలలో 2,75,000 ఎకరాల ఆయకట్టు ఉండేది. 2,75,000లో 80,000 ఆయకట్టు మా వీరన్న మా కమలాపురంలో ఉండడం అనేది అదృష్టం అన్నమాట. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మా కమలాపురం నియోజకవర్గం పైన ప్రత్యేక దృష్టి పెట్టి సో అక్కడ ఆయకట్టును అంత పెద్ద ఎత్తున ఆయకట్టును పెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. సో 80,000 కాకుండా 20,000 కూడా యాడ్ చేసి దాదాపు 1,00,000 వరకు మనం తీసుకుపోవాలనేది నా ఒపీనియన్. అది నేను దానికి సంబంధించిన అంచనాలు తయారు చేసుకోవడం జరిగింది. దాని ప్రకారం సర్వేలు చేయడం జరిగింది. దాని ప్రకారం డిపార్ట్మెంట్ అంతా అన్ని రకాలైన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే కాకుండా దీన్ని ఇంకొకటి కేసీ కెనాల్ అనేది కూడా స్థిరీకరణ చేయాలి. ఎందుకంటే టేరేల్లో ఉంది, మా కడప నియోజకవర్గంలో ఉన్న పొలం అయితేనేమి, కమలాపురం నియోజకవర్గంలో పొలం అనేది టేరేల్లో ఉంది. సో టేరేల్లో ఉంది కాబట్టి లేట్గా నీళ్ళు వస్తాయి. సో లేట్గా నీళ్ళు రావడమే కాకపోకుండా తక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. సో ఇవన్నీ కూడా ఒక పంటకే వచ్చే అవకాశం ఉంది. 2 పంటలకు నీళ్ళు ఇవ్వాలి. మనకు 10 TMC ఉంది కేసీ కెనాల్ అలొకేషన్. సో అటువంటి పరిస్థితుల్లో మనం ముందుగానే తుంగభద్ర నుంచి రావాల్సింది కృష్ణా నుంచి తీసుకుంటున్నాం. సో అయినా పర్వాలేదు, మనం ఏం చేయాలని చెప్పేసి దానికి 10 TMC కేసీ కెనాల్లో ఉండి కానీ అన్ని రిజర్వాయర్లు లేవు. కేసీ కెనాల్లో స్టార్ట్ చేసుకునే దానికి అవకాశం ఉన్న రిజర్వాయర్లు లేవు, తక్కువ ఉన్నాయి. అందుకోసమే ఈ ప్రభుత్వం రాజులో ఒకటి పెట్టడం జరిగింది. దాని తర్వాత ఇంకొకటి పెట్టడం జరిగింది. సో ఈ ఆదిమాయపల్లి కూడా నేను ప్రపోజ్ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇక్కడ ఒక TMC నీళ్లు పెట్టగలిగితే సో డెఫినెట్గా కింద ఆయకట్టు స్థిరీకరణ జరుగుతుంది. దాంతోపాటు మా కడప మున్సిపల్ కార్పొరేషన్కు నీళ్లు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఈ ఏపీఐఐసి ఇండస్ట్రియల్ ల్యాండ్ 6,600 ఎకరాల్లో ఉన్న దానిలో కూడా మనం నీళ్లు సులభంగా తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. పంపింగ్ కూడా అవసరం లేదు, గ్రావిటీ పైనే ఏపీఐసికి గ్రావిటీ పైనే వస్తుంది, మున్సిపల్ కార్పొరేషన్కు వస్తుంది, అన్ని దాంట్లోకి వస్తుంది అనమాట. సో అందుకోసం అది ఫైనాన్స్లో ఉంది, అది క్లియర్ చేయాలి. సీఎం సార్ కూడా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు చేయాలని. సో బడ్జెట్ సహకరించడం వల్ల ఫైనాన్స్లో అట్లాగే 3 సార్లు ఫైనాన్స్ పంపించడం జరిగింది అన్నమాట. 2 సార్లు రిజెక్ట్ చేయడం జరిగింది, 3వ సారి పంపించడం జరిగింది. మళ్ళీ రిక్వెస్ట్ చేసి సీఎం సార్ లెటర్ పెట్టించి పంపించడం జరిగింది. సో అది ఏమన్నా నెక్స్ట్ 5 yearsలో కంప్లీట్ చేయాలనేది నా ఉద్దేశం అన్నమాట. అది వస్తే అది దానివల్ల ఉల్లూరు మండలంలో కూడా ఆయకట్టు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 5 చెరువులు ఉన్నాయి. ఆ 5 చెరువులు నింపగలిగినాం అనుకోండి, ఆ చెరువు 10,000 ఎకరాలు మళ్ళీ పెరిగే కార్యక్రమం జరుగుతుంది. సో ఇదంతా జరిగింది అనుకోండి, కాన్స్టిట్యున్సీనే కోనసీమ లాగా 2 పంటలు తీసుకునే దానికి అవకాశం ఉంది, ఇంక్లూడింగ్ కేసీ కెనాల్. సో ఇది నా డ్రీమ్. సో ఈ డ్రీమ్ ఈ 5 yearsలో కరోనా వల్ల మనం చేసుకోలేకపోవడం జరిగింది. భవిష్యత్తులో నేనైతే పూర్తి చేయాలనే నా డ్రీమ్. తర్వాత సో రాజశేఖర రెడ్డి గారి పాలనలోనే, ఆయన హయాంలోనే 6,000 ఎకరాల పరిశ్రమల కోసం తీసుకోవడం, అక్వైర్ చేయడం జరిగింది. అయితే ఏ కారణంతో ఆయన చనిపోవడం, తర్వాత దాన్ని పట్టించుకోవడం లేకపోవడం జరిగింది. అయితే సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత దాన్ని డెవలప్మెంట్ చేసే ప్రయత్నం చేశారు, కొన్ని ఇండస్ట్రీకి వచ్చి. అయితే మీ ప్రత్యర్థులు ఏదైతే ఆరోపిస్తున్నారు, కొంత పారిశ్రామిక వాడు కానీ ఇక్కడ కానీ అనుకున్న ఇండస్ట్రీస్ కాలేదు, ఇవన్నీ ఏం డెవలప్ జరగలేదు, ఉంటే డిక్సన్లో కంపెనీ వచ్చింది. అలాగే సెంచురీ ప్లేయర్ అనేది ఒకటి పెద్దగా వచ్చినట్టు ఏం జరగలేదు. అంటే గొప్ప పారిశ్రామిక వాడకు సంబంధించి ఏ విధమైన ప్లాన్స్ ఉందో, ఏ విధంగా డెవలప్ చేయాలి? అక్కడ నాకు తెలిసి స్టీల్ ప్లాంట్ వచ్చింది అనుకోండి, స్టీల్ ప్లాంట్ వస్తే దానికి సబ్సిడరీ యూనిట్లన్నీ కూడా ఇక్కడ తీసుకురావాలనేది మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. ఆ స్టీల్ ప్లాంట్ అనేది స్లో కావడం అనేది అదొక ఇది.
అదే కాకుండా మిగతా చాలా యూనిట్లు, ఎందుకంటే సీఎం గారు ప్రత్యేకంగా కడప విజిట్ చేయండి, కడపలో పెట్టండి అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన పరిస్థితి అన్నమాట. ఏదేమైతేనే కరోనా ఎఫెక్ట్ అనేది దీనికి కూడా ఉంది. సో ఎవరైనా 2 ఏళ్ల కాలము ఇంట్లో నుంచి బయటికి రాని పరిస్థితి కదా. సో ఇండస్ట్రియలిస్టులు కూడా వాళ్ళు కొంచెం స్లో కావడం జరిగింది అనమాట. సో అనుకున్నంత రాలేదు, కానీ మ్యాక్సిమం ఇప్పుడు దాదాపు ఒక 10,000 మందికి దగ్గర అక్కడ నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన జరిగింది. ఎందుకంటే ఆల్ డిక్షన్ అనేది అదే కాకుండా మిగతా కంపెనీలన్నీ కూడా చిన్న కంపెనీలు రావడం జరిగింది అనమాట. సో ఇవన్నీ కూడా ఇంకా కూడా భవిష్యత్తులో 6,600 ఎకరాలు ఉంది. సో దీనికి ఇండస్ట్రియల్ హబ్ కింద జగనన్న ఇండస్ట్రియల్ ఎంఎస్ఐ దీని కింద దాని కింద 4,000 ఎకరాలు పెట్టడం జరిగింది. ఎలక్ట్రానిక్స్కి సంబంధించిన 800 ఎకరాలు పెట్టడం జరిగింది. సో ఇవన్నీ కూడా నాకు తెలిసి నెక్స్ట్ 5 yearsలో మ్యాక్సిమం సీఎం గారికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా అవన్నీ కూడా వచ్చే కార్యక్రమం జరుగుతుంది అయితే నేను భావిస్తాను. నేను అదే కాకుండా ఈ ఎలక్ట్రిక్ బస్సులు ఫ్యాక్టరీ ఒకటి రావాలి, అది పర్మిషన్ తీసుకొని వాళ్ళు ఎందుకో స్లో అయిపోయినారు. అలాగే డిక్సన్ మాదిరి ఇంకొక 4 కంపెనీలు రావాలి. సో అది కూడా స్లో అయినాయి. ఇప్పుడు సార్ ఈ పారిశ్రామిక సంబంధించి ఇది కావాల్సి కాబట్టి పెడతారు అవుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఇల్లు కడుతున్నారు సార్, ఏదైతే అది కొంచెం సెన్సిటివ్ అయినా అడగ తప్పని పరిస్థితి డెవలప్మెంట్ చేస్తున్నారు తప్పని పరిస్థితి. కుటుంబానికి సంబంధించి చేస్తున్న ఆరోపణలు ఎలా దానికి ఏంటి ఏ విధంగా సమాధానం చెప్పుకోలేకుండా మీరు అనేది అర్థంగా అనిపిస్తుంది. వాళ్ళు చేస్తున్న ఆరోపణలు డైరెక్ట్గా జగన్ గారిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి, అవినాష్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏ విధంగా ఎట్లా ఉండబోతుంది అంటే వాళ్ళు చెప్తున్నది కరెక్టా కాదా ఏంటి దాని వెనక ఉద్దేశం ఏంటి దాని వెనక ఎవరున్నారు? ఎవరి ఉద్దేశమైనా కూడా శబరిమల ఉద్దేశం కావచ్చు, సునీతమ్మ ఉద్దేశం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కావచ్చు, ఎవరి ఉద్దేశమైనా కూడా నిజాలు బయటికి రావాలి. ఎవరైతే నిజంగా చేశారో వాళ్ళకు శిక్ష పడాలి అనేది అందరికీ ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారితో సహా. ఎందుకంటే సొంత చిన్న ఆయన వివేకానంద ఏం వేరే ఎవరో కాదు. సో డెఫినెట్గా అది ఏమైంది అంటే ఈ వివేకానంద రెడ్డి హత్య జరిగిన టైంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నారు, దాదాపు 4 నెలలు ఉన్నారు. ఈ 4 నెలల కాలంలో ఆయన చేసేదంతా చేసేసాడు. అంటే మర్డర్కు ముందు ఏదైతే జరిగి ఉంటుందో ఆ లీడ్ సీన్స్ అన్నీ కూడా తుడిపేయడం జరిగింది అన్నమాట. లేవు అప్పుడు ఆయన ఇండస్ట్రీ మన ఇతను ఉన్నాడు కదా వెంకటేశ్వరరావు గారు, ఆయన ఇంటెలిజెన్స్ డీజీగానో ఏదో సంథింగ్ ఏదో ఉన్నాడు. సో ఆయన ఆధ్వర్యంలో ప్రతి కదలిగా ఆయన మానిటర్ చేసి, సో దానికంటే ముందు జరిగినవన్నీ లేవు. ఎవరైనా కూడా పోలీసు వాళ్ళ చేతుల్లో ఉన్నది అన్ని వాళ్ళ సిట్టు అన్నీ ఉన్నాయి కాబట్టి అన్నీ చేశారు కాబట్టి సో అది లేదు. ఎంతసేపు ఉన్నా కూడా ఆఫ్టర్ మర్డర్ జరిగిన దాన్నే వీళ్ళు బేస్ చేసుకొని ఎవరైనా ఎంక్వైరీ చేయాలి. సిబిఐ అయినా చేయాలి, సిట్ అయినా చేయాలి, లేదా పోలీసులు అయినా చేయాలి, ఎవరైనా చేయాలి. సో దాంట్లో మిగిలిపోయింది ఏముంటది? సిబిఐ టేకప్ చేసిన కేసుని సుప్రీంకోర్టు కేసు జరుగుతున్నది అంటే ఇక్కడ విషయం ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ టేకప్ చేసింది. సో వాళ్ళ కోరిక మేరకే సీఎం పోతాడు సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ చేసింది. అయితే సుప్రీంకోర్టులో జరుగుతాం. సో ఈ సీఎం గారు కూడా అడగడం జరిగింది. ఎందుకంటే అప్పుడు అన్యాయం జరుగుతుంది, ఇదంతా జరిగేది చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఆ వెంకటేశ్వరరావు గారు చేసే పనులన్నీ కూడా చూస్తూనే ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చేసే పనులు. సో ఒక వీక్ చేస్తున్నారు ఈ మర్డర్ అని చెప్పేసి న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో సీఎం గారు అందరూ కూడా కోర్టులో కూడా వేయడం జరిగింది, సిబిఐ కావాలి అని చెప్పేసి. ఇక్కడ అన్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఈ విమర్శలు వస్తున్న నేపథ్యంలో కోర్టులో కేసు సుప్రీంకోర్టు నడుస్తున్నది, దాని సిబిఐ ఎంక్వైరీ నడుస్తున్న నేపథ్యంలో ఒక్క వ్యక్తిని టార్గెట్ చేసి
చేయడము డైరెక్ట్గా నిందితుడు అక్యూజ్డ్ అంటే అది వేరు అంటారు. అక్యూజ్డ్ అంటే వేరు. కోర్టు డిసైడ్ చేసిన తర్వాత మనం కెనాట్ సే మనం ఎవరైనా మనము అతని అనవచ్చు. నేరస్తురాలు లేము మనం, సాధ్యం కాదు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రిపోర్ట్ చేయడం సబ్జెక్ట్స్ కాదా, ఎలాగా దీన్ని అర్థం చేసుకోవాలనుకుంటుంది, ఎలా దీనికి ఏ విధంగా స్పందిస్తారు, ఏ విధంగా దాన్ని కరెక్ట్ అండి. కోర్టులో ఉన్నప్పుడు దాని గురించి మాట్లాడడమే తప్పు, అది పబ్లిక్ మీటింగ్లకు తీసుకురావడమే తప్పు. ఇప్పుడు షర్మిలమ్మ గారు అయితేనేమి, సునీతమ్మ గారు అయితేనేమి, సో దీన్ని కోర్టు దృష్టికి వీళ్ళకు తెలిసిన ఇంకా ఏంటి అయినా ఎవిడెన్స్లు, ఇంకా ఏంటి అయినా ఇవన్నీ కూడా ప్రొడ్యూస్ చేసి న్యాయం చేయాలి అని చెప్పేసి కొట్లాడడంలో తప్పులేదు. కానీ ఇది ఎన్నికలను ఉపయోగించుకొని పబ్లిక్ మీటింగ్లో అది కాంగ్రెస్ బేస్ మీటింగ్లు అని చెప్పి కాంగ్రెస్ గురించి చెప్పకుండా ఇది కుటుంబాన్ని గురించి చెప్పే కార్యక్రమమే జరుగుతుంది అక్కడ. ఎందుకంటే మీ కుటుంబాన్ని వైఎస్ఆర్ మిమ్మల్ని అనుమానించే వ్యక్తులు ఈ జిల్లాకు సంబంధించి మొదటి నుంచి కూడా అన్న ఎప్పుడైతే 1978లో రాజశేఖర గారు రాజకీయాలు వచ్చినప్పటి నుంచి కూడా మొత్తం జనం రాజశేఖర కుటుంబం నడుస్తున్నది. సో ఈ నేపథ్యంలో ఆ కుటుంబాన్ని టార్గెట్ చేయడం అనేది, ఆ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి కుమార్తె రైట్గా టార్గెట్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా జనాలకు అర్థమైన పరిస్థితి ఏంటంటే వాళ్ళు ఏంటి అంటే ప్రజలకు అర్థం తెలిసిందంటే ప్రజలకు అందరూ విఘ్నులు, వాళ్ళందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎట్లా చేస్తున్నారు, ఎవరు ఎలా మాట్లాడుతున్నారు, ఎవరు ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ కూడా ప్రజలు విఘ్నులు, వాళ్ళకి తెలుసు వాళ్ళకి ఏం చేస్తున్నారు అనేది. సో ఇప్పుడు వాళ్ళు సిచ్యువేషనే డిఫరెంట్గా రావడం జరిగింది. ఎందుకు రావడం జరిగిందో కానీ అది చంద్రబాబు నాయుడు గారి క్లచెస్లోకి ఎందుకు పోయినారో వీళ్ళు నాకు తెలియదు. కానీ అది వాళ్ళ క్లచెస్లోకి పోవడం జరిగింది. అంటే వాళ్ళే ఒప్పుకున్నారు కదా, సిద్ధార్థ ఉద్యోగాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు అడ్వకేట్ పెట్టారు, సునీత అని చెప్పి జరిగింది కదా. ప్రజలు అర్థం చేసుకుంటున్నారని జిల్లాకు సంబంధించి మనకు తెలుసు కాబట్టి ఇక్కడ పరిస్థితులు మనకు తెలుసు. కానీ రాష్ట్రం మొత్తం సంబంధించి ఈ ప్రచారం జరుగుతుంది. ఒక్కొక్క చంద్రబాబు నాయుడు, లోకేష్, బీజేపీ ప్రభుత్వం అందరూ చేస్తున్న నేపథ్యంలో ఎలా ఉంటుంది, ఇది ఏ విధంగా సంబంధం చెప్పుకోవాలి అంటే ప్రజలు దాన్ని నేను పెద్ద క్రైటీరియాగా తీసుకోరు అని చెప్పేసి నేను ఏదో భావిస్తాను, నెగ్లెక్ట్ చేస్తాను. ఎందుకంటే అది పెద్ద ఎజెండా కాదు ప్రజల దృష్టిలో. వివేకానంద రెడ్డి మర్డర్ ఎవరు చేసినారా, ఏం కదా, ప్రజలు ఎవరు చేస్తే ఏమి, అది కోర్టులు ఉంది, కోర్టులలో చూసుకుంటారు, అది జరుగుతుంది, ఏదో జరుగుతుంది. సో ప్రజలు ఆ రకంగా భావించారని నేనైతే భావిస్తాను. ఈ ప్రజలకు ఈ రాష్ట్రానికి ఎవరు కావాలి అని చెప్పేసి మాత్రమే ఆలోచన చేస్తారు. ఎవరు ఈ రాష్ట్రానికి ఉపయోగపడతారు, ఎవరు మంచి పరిపాలన అందిస్తారు, ఇవన్నీ కూడా బాగా విఘ్నులు ప్రజలు. ఎందుకంటే 2014లో కూడా రాజశేఖర రెడ్డి సెంటిమెంట్ పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఇచ్చినారు? అప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఇతనికి అనుభవం లేదు జగన్మోహన్ రెడ్డి నాయుడుకు, చంద్రబాబు నాయుడు గారికి అయితే ఒక 40 ఏళ్ళు అనుభవం ఉంది. సో ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఈ రాష్ట్రాన్ని గడ్డెక్కిస్తాడు, నేను మారిన మనిషి అని అంటున్నాడు కదా. సో ఏమైనా మారాడేమో, ఈ రాష్ట్రం ఏమైనా బాగుపడుతుందేమో అన్న ఉద్దేశంతో ప్రజలు పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఆ రోజు 2014లో ఇచ్చినారు నా అధికారం. థ్యాంక్ యూ సార్, నమస్కారం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.